అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ రేఖా రైట్ కొద్ది కాలంగా చూస్తూ ఉన్నాం పార్టీ ఫిరాయింపు కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి పోయినల పరిస్థితి అట్లుండగానే ఇంకా దూకటోళ్ళు దుంకుతానే ఉన్నారు ఆ సంఖ్య 10కి చేరింది అంటే ఎక్కువ బీఆర్ఎస్ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీకి పోయినల సంఖ్య 10కి చేరింది ఇక ఆశ చూపెడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి బీబీబీ ఫార్ములా యూజ్ చేస్తూ ఉన్నాడు భూములు లేకపోతే బిల్లులు లేకపోతే బ్లాక్మెయిలింగ్ రాజకీయాలతోటి ఎరవేస్తూ ఉన్నారు లాక్కుంటా ఉన్నారు ఎంతమంది ఎన్ని విధాలుగా నిరసనలు చేసినా రోడ్లెక్కినా ప్రజాపాలన అందుతలేదు ప్రజారంజకమైన పాలన లేదు అని చెప్పేసి ఎంతమంది రోడ్లెక్కినా కూడా అదంతా నాకు అవసరం లేదు అదంతా నాకు పట్టింపు లేదు అని చెప్పేసి పార్టీ ఫిరాయింపు కార్యక్రమాలకు తెరలేపుండు రేవంత్ రెడ్డి చూసినాం మనం గతంలో చేసిన వ్యాఖ్యలు ఏంది పార్టీ ఫిరాయించిన వాళ్ళను లేకపోతే పార్టీ మారిన వాళ్ళను రాళ్లతోని కొట్టాలి ఎట్లా మారిన వాళ్ళని అంటే రాజీనామా చేయకుండా ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళు ఇంకో పార్టీలకు పోతే రాళ్లతోని కొట్టాలి అని చెప్పేసి మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇయ్యల్లా కండువాలు కప్పే కార్యక్రమంలో బిజీగా ఉన్నాడు నిరుద్యోగులు ఎంతగానో నిరసనలు వ్యక్తం చేసినా కూడా నిరుద్యోగులు రోడ్లెక్కినా కూడా డిఎస్సికి సంబంధించి కానీ గ్రూప్ 2, 3కి సంబంధించి కానీ గ్రూప్ 1కి సంబంధించి కానీ ఎన్ని విధాల నిరసనలు వ్యక్తం చేసినప్పటికి కూడా నాది నాకే నేను పోయే విధానం వేరు నా రూటే సపరేట్ అన్నట్టు అక్కడ అంతగానము చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తే గూడెం మైపాల్ రెడ్డిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిండు రేవంత్ రెడ్డి ఇటు పోతే దానం నాగేందరు పోచారం శ్రీనివాస్ రెడ్డి వీళ్ళందరి పరిస్థితి ఒక రకంగా వీళ్ళ మీద అనర్హత వేటు వేసేదాకా మేము నిద్రపోము అని చెప్పేసి ఎంతైతే మొత్తుకున్నా కూడా ఇంకా పోయేటోళ్ళు పోతానే ఉన్నారు పోని పోయేటోళ్ళని ఆగబట్టేలేదు అని చెప్పేసి మాట్లాడుతూనే ఉన్నారు ఈ కార్యక్రమం ఇట్లా జరుగుతూనే ఉన్నది రైట్ సరైనోళ్ళు లెవెలు పార్టీ కష్టకాలంలో ఉండేటోళ్ళు లెవెలు పొల్లెవలు గట్టేవలు అనేది ఈ టైంలోనే తెలుస్తుంది అని చెప్పేసి ఆ కార్యక్రమాలు అట్లా కొనసాగుతూనే ఉన్నాయి ఇక ఈ నేపథ్యంలో నిన్నగాక మొన్న గూడెం మైపాల్ రెడ్డికి నిరసన సెగ ఏ విధంగా అంటిందో మనం చూసినాము అక్కడికి పోతే ఇన్ని రోజులు మేము ఇక్కడ పార్టీలో ఉన్నోళ్ళం పిచ్చోళ్ళమా అవులగాళ్ళమా మాకు కాకుండా వేరేటోళ్ళకు ప్రియారిటీ ఇస్తే మేము ఊకోవాలనా సప్పుడు చేకు ఊకోవాలని అని చెప్పేసి కాంగ్రెస్ క్యాడర్ ఏదైతే ఉంటుందో కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో పెద్ద ఎత్తున నిరసన సెగ దాగేటట్లు చేసిండ్రు గూడెం మైపాల్ రెడ్డికి గూడెం మైపాల్ రెడ్డి ముచ్చటకొస్తే అటు ఈడీ రైట్లు ఐటీ రైళ్ళు అయితే బీజేపీ పార్టీలకు పోవాలి కదా కాంగ్రెస్ పార్టీలకు ఎందుకు పోయిందంటే ఇక మరి అందులో మతలావేందో మనకు తెలియదు కానీ ఆ ముచ్చట జరంతా పక్కకు పెడితే ఇక నిరసన సెగ గూడెం మైపాల్ రెడ్డికి అట్లా దాకింది ఇప్పుడు అరికపూడి గాంధీ చంద్రబాబు నాయుడు వచ్చి రాగానే అరికపూడి గాంధీ ఇంకొక వ్యక్తి పోయి బొకే ఇచ్చిండ్రు చంద్రబాబు నాయుడుకు బొకే ఇచ్చినాక ఒక 10 రోజులు కూడా గడవలేదు అంతలోనే వాళ్ళు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించుడు రేవంత్ రెడ్డి ఇక్కడ మనం ఇలా చూడొచ్చు మొత్తం మీద నిరసన సెక దాకింది ఎట్లా దాకిందంటే ఆ రేంజ్లో దాకింది గోబ్యాకు అరికపూడి గాంధీ గోబయాకు అరికపూడి గాంధీ అసలు నువ్వు మాట్లాడడానికి అర్హత లేదు నువ్వు మాట్లాడకు అని చెప్పేసి ఆయన మైకు పట్టుకొని మాట్లాడుతున్నంత సేపు అవే నినాదాలతోని ఆ సభా ప్రాంగణం అంతా దద్దరిల్లింది దెబ్బకు మాట్లాడాల్సింది మాట్లాడకుండానే మైకు బంద్ చేసి పోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఒకసారి ఇక్కడ పక్కకు విజువల్స్ చూడొచ్చు మీరు ఈ ఏడికి పోయిరు ఏ కార్యక్రమానికి పోయిరు అంటే గోపాన్పల్లి ఫ్లైఓవర్ ఓపెనింగ్ కు అక్కడికి పోయిరు రేవంత్ రెడ్డి అక్కడనే కూర్చున్నాడు ఇంకా కొంతమంది నాయకులు అక్కడనే కూర్చున్నారు ఇక అరికపూడి గాంధీ లేచి నిలబడి మాట్లాడుతూ ఉంటే ఈ నిరసన సెగ అయితే తలిగింది మొత్తం మీద పార్టీ మారినోళ్ళ భవిష్యత్తు భవితవ్యం ఏం మంచిగా లేదని చెప్పుకోవాలి ఒక రకంగా చెప్పాలంటే కొంతమంది కాంగ్రెస్ నాయకులే మాట్లాడుతున్న సందర్భాలు చూస్తూ ఉన్నాం వచ్చే ఎన్నికల్లో వాళ్ళ భవిష్యత్తు ఏమాత్రం ఉండదు ఘోరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి ఉంటుంది గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఎవరైతే పార్టీలు మారుతా ఉన్నారో వాళ్ళు బీభత్సమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అయినప్పటికీ కూడా ఈ కార్యక్రమాలు అట్లనే కొనసాగుతూ ఉన్నాయి ఇక్కడ మనం ఒకటి చూసుకోవాలి రేవంత్ రెడ్డిని ఎంతమంది వ్యతిరేకించినా కూడా అవసరం లేదు మనకు 65 మంది ఉన్నారు ఆ క్యాడర్ వేరే దాంట్లోకి గుంజుకోవాల్సిన అవసరం లేదు అనవసరంగా వాళ్ళ మీద అనర్హత వేటి ఏపీయాల్సిన అవసరం లేదని చెప్పినప్పటికి కూడా ఇక ఆయన పోకడ ఎట్లుంటుందో అందరికి ఎరుకున్న ముచ్చటిని ఒంటెద్దు పోకడ పోతా ఉన్నాడు మొత్తం మీద ఇట్లా పోయినోళ్ళందరికీ మరి సుప్రీంకోర్టు ఏ విధమైన తీర్పు ఇస్తుందనేది తెలియదు వేరే రాష్ట్రాలలో చూసుకున్నట్లయితే అనర్హత వేటు వేసుకుంటేనే నిర్ణయం తీసుకున్నది గడ్డం ప్రసాద్ కుమార్ కూడా లేఖించడం జరిగింది బీఆర్ఎస్ క్యాడర్ మొత్తం మీద ఎటువంటి తీర్పు ఇస్తుంది సుప్రీంకోర్టు అనేది చూడాలి ఇక పోయిన వాళ్ళందరికీ ఇటువంటి అవమానాలు ఎదుర్కోలేకనైతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటా ఉన్నారు